ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరిచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 5వ నెల 27వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. యోహాను సువార్త 4:50 వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. పిల్లరా, మరి ఒక ప్రధాని కుమారుడికి బలహీనతగా ఉంటున్నప్పుడు మరి యేసుప్రభు దగ్గరికి వచ్చారు. మరి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు అన్నాడు, నీ కుమారుడు బ్రతికొన్నాడు, మరి నువ్వు వెళ్ళిపోమన్నప్పుడు మరి యేసే చెప్పినటువంటి మాట అతను నమ్మాడు, విశ్వసించాడు. మరి యేసే మాట నమ్మినందువలన తన కుటుంబంలో గొప్ప కార్యము చూసినట్లుగా లేఖనం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే, ఆయన చెప్పిన మాట ప్రతిదీ కూడా మనం నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తమును కూడా సాధ్యమే అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఒకవేళ కుటుంబ వ్యవస్థలో ఎటువంటి ఇబ్బందులున్నా, ఒకవేళ ఎటువంటి అనారోగ్యంలో ఉన్నా, ఎటువంటి సమస్యలు పనులు జరగట్లేనటువంటి సందర్భంలో ఉన్నా యేసే మాట నమ్మటానికి దేవుని సన్నిధికి రండి. దేవుని సన్నిధికి వస్తే యేసే మాట వినటానికి అవకాశం ఉంటుంది. దేవుని మాట శ్రేష్టమైనది, శక్తిగలది, చాలా పరిశుద్ధమైనది. కాబట్టి ఆయన మాట ద్వారా ఏముందంటే జీవం ఉంది. ఆ జీవం ద్వారా దేవుని మాట్లాడినప్పుడు ఆ కుమారుడు లేచి బ్రతికి లేచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఈ రోజున మరి నీ జీవితంలో కూడా మరి ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా దేవుని మాటకు లోబడి ఆయన మాట ద్వారా నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగి నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఆయన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. మా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి తండ్రి. నాయన భారతదేశం నెమ్మదికి సమాధానం ఇవ్వండి. దేవాధికారులు మంచి వంతు నింపండి తండ్రి. యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తాము తండ్రి. యవనస్తులు కూడా మంచి వంతు నింపి చెడు మార్గం నుంచి, చెడు వెచ్చల నుంచి దూరపరిచి నీతి మార్గంలో నడిపించండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. పనికిళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. విదేశంటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. మా దేశ పాడి పంటను అంతటిని కూడా మీరు ఆశ్రయించండి తండ్రి. దేవా యేసు నీకు వందనాలు ప్రభా. మరి నాయన జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయమని ప్రార్థించడానికి స్తోత్రాలు ప్రభు. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేయండి. నేను ప్రభు ఈ నెలలో జరిగే సభలు ఆశ్రయం జరిగించుకో తండ్రి. ప్రభా ఇగో యేసు నీకు స్తోత్రాలు ప్రభా. రక్షణ లేని వారు రక్షణ, దేవా వివాహం లేని వారికి వివాహము, గృహం లేని వారికి గృహము, గర్భఫలం లేని వారికి గర్భఫలం, జన గర్భిణీ సుఖం డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డ క్షేమ తెచ్చండి తండ్రి. నాయన ఇదిగో తండ్రి ప్రతి సేవకురాండులు, వారి బిడ్డలు, కుటుంబం, సంఘము ఆస్వాదించండి, దీవించండి. ఈ దినమంతని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.